గోదావరి మది ఒడ్డున పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా నిద్రపోయే పల్లెటూరు కృష్ణాపురం. ఆ ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు. పాత వస్తువులంటే ఆయనకు ప్రాణం, వాటికి కూడా జీవముంటుందని ఆయన నమ్మకం. ఒకరోజు పక్క ఊరి సంతలో ఓ మూలన దుమ్ముపట్టి ఉన్న భారీ చెక్క ఫ్రేమ్ అద్దం ఆయనను ఏదో అదృశ్య శక్తిలా ఆకర్షించింది. తన దగ్గరున్న డబ్బులన్నీ ఇచ్చి దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. గోడకు తగిలించి ప్రేమగా దుమ్ము తుడిచాడు. కాని అందులో తన ముఖం కనిపించలేదు. బదులుగా ఆ అద్దం నీటి అలల్లా మారి మరుసటి రోజు జరగబోయే వినాశనాన్ని కళ్ల ముందు సినిమాలా చూపించటం మొదలుపెట్టింది. మొదటి రోజు అద్దంలో మధ్యాహ్నం వేళ భయంకరమైన వర్షం పడటం కనిపించింది. మేఘం లేని ఆకాశాన్ని చూసి ఊరంతా రామయ్యను చూసి నవ్వింది. కాని మధ్యాహ్నానికి ఆకాశం నల్లబడింది. పిడుగుల శబ్దంతో వాన దంచి కొట్టింది. ఆరబోసిన ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. రామయ్య మాట నిజమయ్యిందని ఊరు ఉలిక్కిపడింది. కొద్ది రోజుల తర్వాత అద్దం మరో ఘోరాన్ని చూపించింది. ఊరి చివరన ఉన్న పాత వంతెన కుప్పకూలడం రామయ్య అందులో చూశాడు. ఈసారి ఊరు రామయ్యను నమ్మింది. ఎవ్వరూ అటు వెళ్లలేదు. కాని ఒక ట్రాక్టర్ వెళ్తున్నప్పుడు ఆ వంతెన నిజంగానే పేకమేడలా కూలిపోయింది. ప్రాణనష్టం తప్పడంతో ఊరి జనం రామయ్యను ఆ అద్దాన్ని దేవుడిలా చూడటం మొదలుపెట్టారు. ఆ అద్దం ఆ ఊరికి ఒక రక్షాకవచంగా మారిపోయింది. కొన్ని నెలలు గడిచాయి. కృష్ణాపురం ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఒక అర్ధరాత్రి ఆ మాయా అద్దం ఎర్రటి నెత్తురు రంగులోకి మారింది. అందులో గోదావరి ఉగ్రరూపం దాల్చడం, కట్ట తెగిపోయి రాక్షస అలలు ఊరిని మింగేయడం కనిపించింది. రామయ్య గుండె ఆగినంత పనయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కురుస్తున్న కుండపోత వర్షంలో దండోరా కొట్టిస్తూ ఊరిని నిద్రలేపాడు. గోదారమ్మ ఉప్పొంగుతోంది, ప్రాణాలు దక్కాలంటే వెంటనే గుట్టపైకి చేరండి అని అరిచాడు. ఈసారి ఏ ఒక్కరూ ఎదురు చెప్పలేదు. ప్రాణభయంతో పరుగులు తీశారు. అందరూ గుట్టవైపు వెళ్తుంటే రామయ్య మాత్రం ఆ బరువైన మాయా అద్దాన్ని తన భుజాలపై మోస్తూ ఎవరైనా వెనకబడిపోయారేమో అని వెతుకుతూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అప్పుడే ఓ ఆర్తనాదం వినిపించింది. ఒక చిన్నారి బురదలో కూరుకుపోయి చీకట్లో భయంతో ఏడుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే మృత్యువులా దూసుకువస్తున్న గోదావరి అలలు. రామయ్యకు ఆలోచించడానికి ఒక్క క్షణం కూడా లేదు. భుజంపై ఊరిని కాపాడిన దైవ సమానమైన అద్దం, కళ్ల ముందు ప్రాణాపాయంలో ఉన్న పసివాడు. ఏమాత్రం సందేహించకుండా తన ప్రాణంగా చూసుకునే ఆ అద్దాన్ని నేలమీద వదిలేశాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ పసివాడిని గుండెలకు హత్తుకుని గుట్టపైకి పరుగులు తీశాడు. అతను గుట్టమీద కాలు పెట్టాడో లేదో వెనక పెద్ద శబ్దంతో గోదావరి కట్ట తెగింది. రాక్షసాలలు ఒక్కసారిగా ఊరు మొత్తాన్ని మింగేశాయి. రామయ్య వదిలేసిన ఆ మాయా అద్దం కూడా ఆ ప్రళయంలో శాశ్వతంగా జలసమాధి అయిపోయింది. తెల్లవారింది. వర్షమాగిపోయింది. గుట్టమీద ఉన్న ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. వందల ప్రాణాలు నిలిచాయి. ఊరంతా కృతజ్ఞతతో రామయ్య ముందు చేతులు జోడించి నిలబడింది. కాని రామయ్య కళ్లలో మాత్రం నీళ్లు తిరుగుతున్నాయి. ఆ అద్దం లేకపోతే ఈరోజు ఈ ఊరు ఉండేది కాదు. కాని దానిని తాను కాపాడుకోలేకపోయానని ఆయన గుండె బరువెక్కింది. అప్పుడే తూర్పు కొండల మీద సూర్యోదయమైంది. మునిగిపోయిన ఊరి మీద, నీటి అడుగున ఉన్న ఆ మాయా అద్దం మీద ఒకే ఒక్క సూర్యకిరణం పడింది. ఆ వెలుగు నీటిని చీల్చుకుంటూ వచ్చి గుట్టమీద నిల్చున్న ఊరి జనం మీద, రామయ్య పాదాల మీద ఒక ఆశీర్వాదంలా పడి ప్రతిఫలించింది. ఆ వెలుగు చూశాక అందరికీ ఒక్కటే అనిపించింది. ఆ అద్దం తన పుట్టుకకు సార్థకత చేకూర్చుకుందని, ఆ ఊరికి తన చివరి చిరునవ్వుతో వీడుకోలు చెబుతోందని.